ప్రార్థన చెప్తాను. నేను చెప్తాను, నా వెనుక మీరు చెప్పండి. అందరు కూడా ట్రై చేయండి. అందరూ ట్రై చేయండి. ఒకసారి దీర్ఘమైన శ్వాస. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। ఈ రోజు యోగ విద్యను ప్రారంభిద్దాం. యోగ సాధకులందరికీ నా నమస్కారములు. అందరూ కూడా మీ విద్యను ప్రారంభించండి. పవర్ టు కృష్ణమూర్తి సార్. సార్ ఎవరు సార్ ఇవాళ ఫస్ట్? అంజనాదేవి గారండి, వారు వస్తున్నారు. పవర్ టు అంజనాదేవి మేడం. నేనే సార్, నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేద్దాం. ఐ లవ్ యూ. ఫస్ట్ ఫస్ట్ వజ్రాసనంకి వచ్చేసేయండి. వజ్రాసనంలో మనం వార్మప్స్ స్టార్ట్ చేసే ముందు మనకి నోస్లు రెండు ఒకేలా ఈక్వల్ గా ఉండవు. ఒకటి ఏదో ఒకటి యాక్టివ్ గా ఉంటది, ఒకటి ప్యాసివ్ గా ఉంటది. ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్, చెక్ చేసుకోండి. ఏది యాక్టివ్ గా ఉంది, ఏది ప్యాసివ్ గా ఉంది చెక్ చేసుకోండి. ఏది బాగా యాక్టివ్ గా ఉంటే దాన్ని క్లోజ్ చేసుకొని, రైట్ ఇన్ కేస్ రైట్ యాక్టివ్ గా ఉందనుకోండి రైట్ క్లోజ్ చేసుకొని ఓన్లీ లెఫ్ట్ తోటి కపాలభాతి చేయండి. సెల్ఫ్ కౌంట్ 30. ఇంకేది లెఫ్ట్ యాక్టివ్ గా ఉంటే లెఫ్ట్ క్లోజ్ చేసుకొని రైట్ తోటి కపాలభాతి. సెల్ఫ్ కౌంట్ 30. ఓకే, అవి ఇప్పుడు మనం బోత్ నోస్ట్రిల్స్ తోటి చేస్తాం.
అంటే సేమ్ కపాలభాతి లెఫ్ట్ అండ్ రైట్ చేస్తాం ఒక 10 టైమ్స్. రిలాక్స్. ఇది కూడా వార్మప్ లో భాగంగానే వస్తుందండి మనకి. ఫస్ట్ 2 ఈక్వల్ గా అయినప్పుడు మనం ఇంకా వార్మప్ అంటే ఆసనాలు ఇంకా బాగా చేయగలుగుతాము. మన మైండ్ అనేది కామ్నెస్ వస్తుంది. ఇంకా నోస్ బ్రెస్ అని చెప్పేసి మనం మౌత్ బ్రష్ ఎలా తీస్తామో అలా నోస్ బ్రష్ ఇప్పుడు ఇలా మీది యాక్టివ్ గా ఏ నోస్ట్రిల్ యాక్టివ్ గా ఉంటే అది క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఆపోజిట్ తోటి లెఫ్ట్ తోటి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు లెఫ్ట్ సపోజ్ రైట్ నోస్ట్రిల్ యాక్టివ్ గా ఉంది, కొంచెం లెఫ్ట్ కొంచెం ప్యాసివ్ గా ఉంది అనుకోండి, రైట్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ తోటి స్టార్ట్ చేసి లెఫ్ట్ తో 1 టైం ఎక్సేల్, దెన్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ తో 1 టైం ఎక్సేల్, దెన్ అగైన్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ తో 2 టైం ఎక్సేల్, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ తోటి 2 టైమ్స్ ఎక్సేల్ ఫోర్స్ఫుల్లీ. కపాలభాతి నేను చెప్తాను ఇది. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ 1 1, నెక్స్ట్ 2 2, నెక్స్ట్ 3 3, లెఫ్ట్ 3 అండ్ రైట్ 3 టైమ్స్. అలాగా మనం 8 to 10 టైమ్స్ వరకు కంటిన్యూగా చేయొచ్చు. చెక్ యువర్ సెల్ఫ్ ఎంతవరకు చేయగలుగుతారో. 1 టైం ఒకసారి చూపిస్తాను చూడండి. రైట్ క్లోజ్ చేస్తాను, లెఫ్ట్ తోటి ఫోర్స్ గా ఎక్సేల్, దెన్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ తోటి ఎక్సేల్, దెన్ అగైన్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ తోటి 2 టైమ్స్, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ తోటి 2 టైమ్స్, దెన్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ తోటి 3 టైమ్స్, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ తోటి 3 టైమ్స్, again right close చేసి left తోటి 4 టైమ్స్, left close right తోటి 4 టైమ్స్, again start మళ్ళీ right close చేసి left తోటి 5 టైమ్స్, left close చేసి right తోటి 5 టైమ్స్. ఇలాగా నేనైతే ఒక 10 వరకు చేయగలను. మీరు కూడా అందరూ సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేయండి. ఫస్ట్ మీ ఏ నోస్ట్రిల్ అయితే బ్లాకేజ్ ఉందో అది ఓపెన్ చేసి ఆపోజిట్ నోస్ట్రిల్, యాక్టివ్ గా ఉన్న నోస్ట్రిల్ క్లోజ్ చేసి రిలాక్స్, జస్ట్ డ్రాప్ చేసి రిలాక్స్. బ్రీతింగ్ నార్మల్. నాస్ట్రిల్స్ బాగా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇది నోస్ ప్రెస్ అండి. ఇలా 10 టైమ్స్ చేశాక ఇన్ కేస్ చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, రిలాక్స్ యువర్ సెల్ఫ్. అలా యూ కమ్ టు స్టాండింగ్. స్టాండింగ్ వచ్చే ముందు ఇలా వజ్రాసనంలో నుంచి ఇలా వెనక్కి వచ్చి ఇలా వన్స్ ఇలాగా స్ట్రైట్ గా పాదం మొత్తం మోపి కూర్చొని ఇలా కూర్చొని దెన్ ఇలాగా స్టాండింగ్.
3 moment. Legs 3 moments. Slowly start చేస్తాం. Slowly lift your leg. Slowగా లిఫ్ట్ చేయండి. మీ పైకి ఎంతవరకు వీలైతే అంతవరకు స్లోగానే. ఇమీడియట్ గా ఫాస్ట్ గా చేయొద్దు. 1 2 3 4 హ్యాండ్స్ వచ్చేసి అదే ముద్ర అండి. థంబ్ క్లోజ్ చేసి 4 ఫింగర్స్ క్లోజ్ చేయాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర ఇలా ముందర ఇలాగా ప్లేస్ చేస్తాము. 6 7 8 9 10. ఇలా పైకి నీస్ లిఫ్ట్ చేసాం కదా, ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం మనం ఇలా 1 2 3 4 5 6 7 8 ఫుల్గా ఫోల్డ్ చేయండి. యాంగిల్ మీ వెనకాల బస్ పార్ట్కి టచ్ చేయాలా ట్రై చేయండి. 9 కంటిన్యూగా చేస్తూ ఉండండి. 10 నౌ స్లోలీ స్టాప్ చేసి ఇప్పుడు ఈ లెగ్ను ఇలా సైడ్ తీసుకెళ్ళి కిక్ లాగా డ్రాప్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ 1 ఇలా సైడ్ కి, దెన్ బ్యాక్ టచ్ చేయండి. 2 3 రైట్ అండ్ లెఫ్ట్ 4 5 6 7 8 9 10 సైడ్ కి ఇలా తీసుకెళ్ళి ఇలా వెనక్కి రా. ఇలా రిలాక్స్. నౌ ఇలా ఎంతవరకు వీలైతే అంతవరకు మన నీ వచ్చేసి చెస్ట్ కి టచ్ చేసాను. 1 2 3 4 నీ ఫోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తున్నాం. 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఇలాగా ముందుకి స్ట్రైట్ గా చాపండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫోర్వర్డ్. పామ్స్ ఇలాగా ఓపెన్ ఉంటాయి. మీ లెగ్ తో ఎంతవరకు వీలైతే అంతవరకు పామ్స్ ని టచ్ చేసే ప్రయత్నం. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. దెన్ హ్యాండ్స్ ఇలా ముందుకి పామ్స్ స్ట్రెచ్ చేసి ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్ హ్యాండ్ లెగ్ తో ఆపోజిట్ హ్యాండ్ టచ్. 1 2 3 4 5 6 7
8, 9, 10. Relax. Relax yourself. Again, squat, half squat. Only hands stretches. Half sitting. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now, నడుం మీద ఇలా నడుం మీద చేతులు పెట్టేసి ప్లేస్ యువర్ పామ్స్ యువర్ వేస్ట్. లెగ్స్ మధ్యలో కొంచెంగా ఎక్కువ గ్యాప్ లేకుండా కొంచెంగా గ్యాప్ తీసుకొని సర్కిల్ ఫస్ట్ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now opposite anti-clockwise circle. 1, 2, 3, 4, 5, 6. సర్కిల్ లో కూడా గమనించండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ లెఫ్ట్, బ్యాక్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్. 7, 8, 9, 10. Relax. ఇప్పుడు సేమ్ నడుము ఇలా ఫుల్ స్లాండ్ గా గమనించండి. 1, అప్పర్ బాడీ మాక్సిమం స్ట్రైట్ గానే ఉంచేలా చూసుకోండి. ఇది మాత్రం ఇలా పుష్ రైట్ సైడ్, పుష్ లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్. Then front, push front or back and back. నేను నడుము ముందుకి పుష్ చేస్తారు, దెన్ బ్యాక్. గమనిస్తూ చేయండి, ఫుల్ గా చెప్పట్లే, కొంచెంగా జస్ట్ పుష్ అండ్ బ్యాక్, పుష్ అండ్ బ్యాక్. ముందుకి పుష్ చేస్తున్నారు, ముందుకు చేసినప్పుడు ఇన్హేల్, వెనక్కి ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. ఇప్పుడు ఇంకొంచెం అదే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కొంచెం ఎక్కువ చేద్దాం. సపోర్ట్ తీసుకోండి. ఇన్హేల్ చేస్తూ నెక్ కూడా వెనక్కి తీసుకెళ్ళండి. ఇన్హేల్, పూర్తి బాడీ బ్యాక్ వెళ్తుంది, నడుం దగ్గర నుంచి పైకి ఇన్హేల్ చేస్తూ, ఎక్స్హేల్ చేస్తూ ఇలా హాఫ్ వరకు ఎల్ షేప్, ఆపోజిట్ ఎల్ ఇంతవరకు వస్తుంది. ఒక 10 టైమ్స్ చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. 3, inhale, exhale. 4, inhale,
exhale 5 inhale exhale throat neck relax గా ఉండాలి టైట్ చేయొద్దు exhale ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఇలా పెట్టండి inhale exhale inhale exhale ఇంతవరకు రావాలి ముందు హెల్ షేప్ ఆపోజిట్ హెల్ inhale exhale relax yourself now hands rotation చేద్దాం ఓన్లీ ఫస్ట్ రైట్ హ్యాండ్ 1 సర్కిల్ చేద్దాం ఇలా ఫ్రంట్ నుంచి వెనక్కి 1 ఫాస్ట్ గా చేయకండి స్లోగానే స్టార్ట్ చేయండి షోల్డర్ ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోండి 3 4 ఎల్బో స్ట్రైట్ ఉండాలి 5 6 7 8 9 10 same right hand back to front inhale exhale 1 2 3 4 5 ఫ్రంట్ మన బాడీ ఫ్రంట్ ఉండాలి ముందుకే ఉండాలి బాడీ మొత్తం టర్న్ చేయకండి 6 7 ఓన్లీ హ్యాండ్ రొటేషన్ గమనిస్తూ చేయండి 8 9 10 స్లోలీ డ్రా ఈ రొటేషన్ మాత్రము ఫాస్ట్ మూమెంట్ చేయకూడదు చెక్ చేయండి సెల్ఫ్ చెక్ చేసుకోండి ఇంకే షోల్డర్ ప్రాబ్లం ఉంటే రొటేషన్ చెక్ చేసుకోండి కేర్ఫుల్ గా చేయండి లెఫ్ట్ హ్యాండ్ 1 clockwise back and 1 2 3 4 5 6 7 8 9 10 front to back same left hand 1 2 elbow straight knee straight 3 4 5 6 7 8 9 హ్యాండ్ ఫ్రీగా వదిలేయాలి రొటేట్ చేసేటప్పుడు టైట్ చేయకూడదు ఫింగర్స్ కానీ రిలాక్స్ జస్ట్ రిలాక్స్ వన్స్ ఎప్పుడు ఇలాగా ముందుకి మీ హ్యాండ్స్ ఫోర్ నుంచి ఇలా ముందుకు పెట్టి జస్ట్ ఇలా ముందుకు పెట్టేసి ఎక్సేల్ చేస్తూ వెనక్కి ఇలా హ్యాండ్ తీసుకొచ్చేసి నేను ఎక్సేల్ చేస్తూ ఈ హ్యాండ్ వెనక్కి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 relax yourself now ఇలా హ్యాండ్స్ ముందుకి మన పామ్స్ ముందుకే ఉంటాయి అనిపిస్తుందా విజన్ ఓకే కదా వాయిస్ ఓకేనా ఇలా పామ్స్ ఇలా ముందుకి ఆ రెండు పామ్స్ ఆపోజిట్ చూస్తున్నట్టుంది పామ్స్ ముందు స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ వరకు ఉండాలి ఇలా స్ట్రైట్ గా ఇప్పుడు చూడండి ఇన్హేల్ చెస్ట్ ఓపెన్ ఫుల్లీ చెస్ట్ బ్రీతింగ్ ఎక్స్హేల్ షోల్డర్ లెవెల్ లోనే వెనక్కి వెళ్ళాలి మాక్సిమం ట్రై చేయండి డౌన్ చేయకుండా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ మరి స్పీడ్ గా చేయొద్దు కేర్ఫుల్ 1 2 ఇన్హేల్ ఎక్స్హేల్ గమనిస్తూ చేయాలి ఇన్హేల్ ఎక్స్హేల్
3 4 అంత స్పీడ్ గా చేస్తే నెక్స్ట్ కూడా స్పీడ్ గానే ఉంటుంది 5 6 7 8 9 10 relax yourself. Now మీ హ్యాండ్స్ ని ఇలాగా ఫ్రీగా నడుము మీద ప్లేస్ చేసి ఇలాగా now నెక్ చేద్దాం రైట్ లెఫ్ట్ నెక్ బెండింగ్స్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ right side bend your neck left side right left come to center back inhale exhale front inhale sail inhale sail inhale sail inhale exhale back front back front relax on center ko chesi now circle back ante right side back center left side right side left side flank right left hands ఇష్టం ఇలా డ్రాప్ చేసినా పర్వాలేదు ఇలా ఉంచినా పర్వాలేదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ లెఫ్ట్ come to center again circle of 1 2 3 4 5 6 relax your neck just one side close cheskoni self check cheskoni relax yourself now last one full sit ups yes మీ ears ni అంటే మీ చెవుల కొన ఎడ్జ్ ని పట్టుకొని ఇలా క్రాస్ గా 1 2 3 4 5 6 7 8 9 10 relax yourself all of you hello sitting coaches come to sitting Vajrasana coaches sit straight spine straight relax yourself hands laga freega eyes closed cheskoni once fully inhale and exhale these 5:36 35 అవుతుంది almost thank you all of you thank you so much over to RBS sir థ్యాంక్ యూ మేడం నా వాయిస్ వినిపిస్తుందండి yes sir రైట్ థ్యాంక్ యూ అందరూ కూడా సిట్టింగ్ దండాసనంలోకి వచ్చేయండి రిలీజ్ ఫ్రమ్ వజ్రాసన్ సార్ హ్యాపీ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ బోర్లా పడుకునే ఆసనాలు చెప్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు ఓకే సార్ చెప్తాను సార్ రైట్ బోర్లా పడుకునే ఆసనాలు ఒకటి చెప్పండి అలాగేనండి అలాగే చెప్తాను చెప్పండి ఓకే సార్ ఎందుకంటే ఒకటే అయిపోతుంది ఈ స్టీరియో అయిపోతుంది స్టీరియో టైప్ అయిపోతుంది కాబట్టి అలాగే సార్ అలాగే
చేంజ్ దెమ్. ఓకే ఓకేనండి రైట్. నేను మరి నేను ఇప్పుడు ఉండే అవకాశం లేదు, నేను చిన్న పనిలో ఉన్నాను. నేను మరి ఓకే జాయిన్ సార్. అయ్యే అవకాశం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగేనండి థ్యాంక్ యూ సార్ కృష్ణమూర్తి గారు. రైట్ అండి. అందరూ కూడా సిట్టింగ్ దండాసనంలో కూర్చోండి. తిథిలి పూర్ణ తిథిలి చేద్దాం. వీడియోస్ ఆన్ చేసుకోండి. మిగిలిన వాళ్ళు రెండు కాళ్ళ దగ్గర పెట్టుకోండి. రవికుమార్ గారు వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు అందరూ వీడియో ఆన్ చేసి ప్రాక్టీస్ చేయాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇలా చేయలేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి. 12 13 14 15. రిలాక్స్ ఇన్ బద్ధ కోణాసన్. చక్కగా లాంగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్, కంటిన్యూస్ గా రిలాక్స్ అవ్వండి. రిలీజ్ ఫ్రమ్ తిథిలి. దండాసన స్థితికి వచ్చేయండి. రైట్ అండి. వక్రాసనం చేద్దాం. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో ఫోల్డ్ చేసిన రైట్ లెగ్ ని దగ్గర ప్రెస్ చేయండి. రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. టర్న్ టు రైట్ హ్యాండ్ సైడ్. ట్విస్ట్ అవ్వండి బాగా. రైట్ హ్యాండ్ సపోర్ట్ ని విత్డ్రా చేయండి. ఆసన స్థితిలో సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. డయాబెటిక్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా. వక్రాసన్, సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి. మినిమం 15 seconds ఉండడం మెయింటైన్ చేయండి. స్లోలీ రిలీజ్ ద ఆసన. రైట్ హ్యాండ్ ఫస్ట్ రిలీజ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ అండ్ దెన్ రైట్ లెగ్. నౌ ప్రాక్టీస్ వక్రాసన విత్ లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్ తో ప్రాక్టీస్ చేయండి. కీప్ ఇట్ ఆన్ ద రైట్ సైడ్. పూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ ని విత్డ్రా చేయండి. ఆసన స్థితిలో 15 seconds పాటు ఉండడానికి ప్రయత్నించండి. 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Release the asana. First release your both the hands and then leg. Now Ardha Machandrasana. రైట్ లెగ్ తో చేద్దామండి. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ ఫోల్డ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి ట్విస్ట్ చేసి బ్యాక్ ఫోల్డ్ చేసిన లెఫ్ట్ లెగ్ ని పట్టుకోండి. పూర్తిగా రైట్ హ్యాండ్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. చేయగలిగిన వాళ్ళు రైట్ హ్యాండ్ సపోర్ట్ విత్డ్రా చేసి చేయడానికి ప్రయత్నించండి. ఆసన స్థితిలో 10 seconds పాటు ఉండాలండి. నేను 10 times పంచాక్షరి మంత్రం చదువుతాను, మీరు కూడా చదువుకోండి. కార్తీక మాసం కాబట్టి స్వామి కార్యము స్వకార్యము రెండు అవుతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Release your hands first and then left leg, then release your right leg. Same Ardha Matsyendrasana with opposite leg అండి. లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి, రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోండి, రైట్ లెగ్ ని బ్యాక్ ఫోల్డ్ చేయండి, రైట్ హ్యాండ్ ని లిఫ్ట్ చేసి ట్విస్ట్ చేయండి. ట్రై టు క్యాచ్ యువర్ రైట్ లెగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పూర్తిగా ట్విస్ట్ అవ్వండి. ఆసన స్థితిలో 15 సెకండ్స్ పాటు ఉండడానికి ప్రయత్నించండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ మెరుగవుతుంది, అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. ఎక్సలెంట్ ఆసనం అండి. కాబట్టి అందరూ కూడా చక్కగా మనసు పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. Release from the asana. Release your hands first, and then right leg, and then left leg. Relax. Relax in Dandasana. Long breath తీసుకుని వదిలిపెట్టండి. All of you practice the Gomukha Asana. Gomukha Asana practice చేద్దాం. రైట్ లెగ్ ఫస్ట్ ఫోల్డ్ చేయండి, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రెండు కాళ్ళు ఒకే లైన్లో రావాలి, స్ట్రైట్ లైన్. రైట్ హ్యాండ్, రైట్ లెగ్ పైకి వచ్చింది కాబట్టి రైట్ హ్యాండ్ పైనుంచి తీసుకురండి. రెండు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ గాలి వదిలిపెడుతూ రైట్ హ్యాండ్ ఎల్బోని చూడండి. స్టే ఇన్ ద పొజిషన్ ఫర్ 10 seconds. అద్భుతమైనటువంటి ఆసనం అండి. వెన్నుముక స్ట్రెంథన్ అవుతుంది, స్కెల్టన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్సలెంట్ ఆసన. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎల్బో. బ్యాక్ బోన్ పెయిన్ ఏమైనా రిలాక్సేషన్ వస్తుంది గమనిస్తూ చేయండి. షోల్డర్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎల్బోస్ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్స్. నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి వచ్చేయండి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. కొద్దిసేపు కాలు వేలను అటు ఇటు కదిలించండి, ముందుకి వెనక్కి నెమ్మదిగా. రిలాక్స్. నౌ ప్రాక్టీస్ ద గోముఖ ఆసన విత్ అనదర్ లెగ్. లెఫ్ట్ లెగ్ పైకి వచ్చినట్టుగా ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి తీసుకురండి. Inhale center while exhaling turn towards the left elbow. Your concentration is at left elbow. వెన్నుముక తల స్ట్రైట్ గా ఉండాలండి. స్పైన్ ఎరెక్ట్. Look at your left elbow.
సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. 10 సెకండ్స్ పాటు ఉండడానికి ప్రయత్నించండి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రిలీజ్ ఫ్రమ్ ఆసన. రిలాక్స్ యువర్ బోత్ ద హ్యాండ్స్ అండ్ దెన్ రిలాక్స్ యువర్ లెగ్స్. వజ్రాసనంలోకి వచ్చేయండి. వినిపిస్తుందండి నా వాయిస్? నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ వస్తున్నా. ఓకేనండి, రైట్. కమ్ టు వజ్రాసన్. ఉష్ట్రాసనం చేద్దామండి. నీల్ డౌన్ పొజిషన్ లో వచ్చేయండి. 2 కాళ్ళ మధ్యలో జస్ట్ షోల్డర్ డిస్టెన్స్ గ్యాప్ తీసుకోండి. గమనిస్తూ చేయండి. ఇన్హేల్, రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి రైట్ లెగ్ యాంకిల్ని, హీల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అగైన్ లెఫ్ట్ హ్యాండ్. పూర్తిగా నెక్ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. క్యామిల్ పోజ్ అద్భుతమైనటువంటి ఆసనం అండి. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఐస్ క్లోజ్ చేయొద్దండి, కన్నులు తెరిచే ఉంచండి. ఇది చేయలేని వాళ్ళు ఇలాగా అర్ధ ఉష్ట్రాసనం చేయొచ్చండి. చేయగలిగిన వాళ్ళు పూర్ణ ఉష్ట్రాసనం చేయండి, చేయలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసనం చేయండి. స్టే ఇన్ ద పొజిషన్. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆసనం అండి ఇది. వెన్నుముక స్ట్రెంగ్తన్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉంటే తగ్గుతుంది. ఆసన స్థితిలో సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. రిలాక్స్. నెమ్మదిగా రిలీజ్ చేయండి. రిలాక్స్. సిట్ ఇన్ వజ్రాసన్. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. All of you lay down on your back. శవాసనంలో పడుకోండి. అమృతాసన్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. ఇప్పుడు మత్స్యాసనం చేయడానికి ప్రయత్నిద్దామండి. ఒకసారి గమనించండి, నేను ఒకసారి చెప్తాను. మత్స్యాసనం చేయాలంటే 2 కాళ్ళు పద్మాసన స్థితిలో తెచ్చుకుంటామండి. స్టెప్ 1, స్టెప్ 2. 2 చేతులు కూడాను మన చెవులకి ఇరువైపులా ఉంచుకోవాలి. ఈ విధంగా చేతుల సపోర్ట్తో తలని పైకి తెచ్చుకోవాలి. ఎల్బోస్ ని బ్యాక్ పెట్టుకొని ఎల్బోస్ సపోర్ట్తో తల
వీపు లిఫ్ట్ చేయాలండి పైకి. ఓకే అండి, దిస్ ఈజ్ కాల్డ్ మత్స్యాసన్. రిలాక్స్. ఇప్పుడు అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దామండి. స్టెప్ 1, చక్కగా మీ యొక్క రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి పద్మాసన స్థితిలో తెచ్చుకోండి. స్టెప్ 2, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. స్టెప్ 3, రెండు చేతులు చెవులకు ఇరువైపులా తెచ్చుకోండి. చేతులు సపోర్ట్ తీసుకొని తలని బాగా పైకి లిఫ్ట్ చేయండి. తర్వాత ఎల్బో సపోర్ట్ తీసుకొని కుడి చేత్తో కుడి కాలు బొటన వేలు, ఎడమ చేత్తో ఎడమ కాలు బొటన వేలు పట్టుకోండి. తల వీపు నేలకు టచ్ అవ్వదండి, గమనిస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఆసనం మత్స్యాసనం. బ్యాక్ పెయిన్ బాగా రిలీఫ్ ఇస్తుందండి. అప్పర్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. గమనిస్తూ చేయండి. ఆసన స్థితిని ఆస్వాదించండి. స్థిరం సుఖం ఆసనం. ఆసన స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నెమ్మదిగా చేతులు రెండు సపోర్ట్ తీసుకొని తలను ముందు రిలీజ్ చేసి నార్మల్ స్థితికి రండి. అండ్ దెన్ లెగ్స్ రిలీజ్ చేయండి. రిలాక్స్ ఇన్ అమృతాసన్. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ మౌత్. మీ శరీరంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించండి. Experience the changes that happen in your body while performing the asana. Feel that asana. Take a long breath and relax. Complete relaxation. ఇంకొక ఆసనం చేద్దామండి. బార్లా పడుకొని చేసే ఆసనం ఇంకోటి చేద్దాం. సారీ, వెళ్ళకిలా పడుకొని చేసింది. గమనిస్తూ ఉండండి. రెండు మోకాలు ఒకసారి అందరూ డెమో చూడండి. రెండు మోకాలు చక్కగా దగ్గర తెచ్చుకుంటారు ఫోల్డ్ చేసి. రైట్ అండి. సేతు బంధాసన్. రెండు యాంకిల్ జాయింట్ ఈ విధంగా పట్టుకుంటారు. రెండు యాంకిల్ జాయింట్ ని అంటే కుడి చేత్తో కుడికాలు యాంకిల్ జాయింట్, ఎడం చేత్తో ఎడంకాలు యాంకిల్ జాయింట్ పట్టుకుంటారు. నెమ్మదిగా లిఫ్ట్ చేయాలండి. కాలు ట్రంక్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ జాలాంధ్ర బంధం ఏర్పడుతుంది, గమనించండి. అంటే మీ యొక్క గడ్డం వెళ్ళి ఛాతీకి స్టర్నం దగ్గర టచ్ అవుతుంది. ఇది ఆసన స్థితి అండి. సేతు బంధాసన్. స్టే ఇన్ ద పొజిషన్. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా ఒక 10 సెకండ్ల తర్వాత రిలాక్స్ అవ్వాలండి. రైట్ అండి. అందరం కలిపి చేద్దాం. లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్. అమృతాసన స్థితిలో నుంచి చక్కగా ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. మోకాల దగ్గర రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కుడి కాలుతో కుడి చేతితో కుడి కాలు యొక్క యాంకిల్ జాయింట్ పట్టుకోండి. ఎడమ చేతితో ఎడమ కాలు యాంకిల్ జాయింట్ పట్టుకోండి. రెండు కాళ్ళ మధ్యలో షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉండాలండి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. నెమ్మదిగా గాలి తీసుకుంటూ మీ యొక్క తొడలని
ట్రంక్ ని పైకి లిఫ్ట్ చేయండి. సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆసన స్థితిలో జలాంధ్ర బంధం ఏర్పడుతుంది, గమనించండి. ఆసన స్థితిలో నార్మల్ బ్రీతింగ్ మెయింటైన్ చేయండి. మినిమం 15 సెకండ్స్ ఉండాలండి ఆసన స్థితిలో. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. నెమ్మదిగా ట్రంక్ డౌన్ చేయండి. హిప్ డౌన్ చేయండి. రిలాక్స్ ఇన్ అమృతాసన్. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. సేతుబంధాసన్ లేదా బ్రిడ్జ్ పోజ్ అంటామండి. అద్భుతమైనటువంటి ఆసనం. బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, విశుద్ధి చక్రం యాక్టివేషన్ జరుగుతుంది, థైరాయిడ్ గ్లాండ్ డిజార్డర్స్ రెగ్యులేట్ అవుతాయి. రైట్ అండి. మరొక ఆసనం చేద్దాం. ఒకసారి చూడండి అందరూ కూడా. చక్రాసన్. 2 చేతులు చక్కగా, 2 కాళ్ళు ఇంతకు ముందులాగే మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి దగ్గర తెచ్చుకుంటారు. 2 చేతుల్ని మత్స్యాసనంలో పెట్టుకున్నట్టుగా చెవులకి ఇరువైపులా పెట్టుకోవాలి. చేతుల సహాయంతో తలని లిఫ్ట్ చేసుకోవాలి. ముందు గమనించండి అందరూ కూడా. నిదానంగా చేతుల సహాయంతో బాడీ వెయిట్ లిఫ్ట్ అవ్వాలండి. ఆసన స్థితిలో ఒక 5 సెకండ్ల పాటు ఉందాం. చేయగలిగిన వాళ్ళు కాలు వేల మీద నిలబడడానికి ప్రయత్నించాలి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నిదానంగా డ్రాప్ అవ్వాలి, సడన్ గా డ్రాప్ అవ్వకూడదు. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎవరికైనా హ్యాండ్స్ దగ్గర కనుక స్ట్రెంత్ లేకపోతే ఈ ఆసనం అవాయిడ్ చేయండి. నెమ్మదిగా చేయండి. బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాం చేయలేమని డౌట్ ఉంటే కనుక జస్ట్ ఇలా చేయండి చాలు. ఇలా ఉండండి. ప్రిపరేటరీ పోజ్ అన్నమాట. తర్వాత నిదానంగా ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. చక్రాసన్. రైట్ అండి. చక్కగా అమృతాసన స్థితిలో నుంచి స్టార్ట్ అవ్వండి. ఒకసారి పూర్తిగా గాలి తీసుకొని వదిలిపెట్టండి. రిలాక్స్. ఫోల్డ్ యువర్ బోత్ ద లెగ్స్. చక్కగా మోకాళ్ళ దగ్గర కాళ్ళను ఫోల్డ్ చేయండి. స్టెప్ 1 అండి. స్టెప్ 2, 2 చేతులు చెవులకు ఇరువైపులా తెచ్చుకోండి, భుజాల దగ్గర పెట్టుకోండి. నెమ్మదిగా చేతి వేలు వెనక్కి ఉండాలి. బ్యాలెన్స్ చూసుకుంటా ఉండండి. చేతుల సహాయంతో తలను పైకి లిఫ్ట్ చేయండి. బాడీని కూడా లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్. నెమ్మదిగా డౌన్ చేయండి. స్లోలీ డౌన్. తలను చాలా జాగ్రత్తగా డౌన్ చేయాలండి. రిలాక్స్ ఇన్ అమృతాసన్. కంప్లీట్ రిలాక్సేషన్. అద్భుతమైనటువంటి ఆసనం. బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. చక్రాసన్. రైట్. బార్లా పడుకోండి. దీన్ని కౌంటర్ పోజ్ చేసి క్లోజ్ చేద్దాం.
రైట్ అండి. ధనురాసనం చేద్దాం. మీ యొక్క రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ యాంకిల్ జాయింట్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకోండి. రైట్ లెగ్ యొక్క యాంకిల్ జాయింట్ ని, అలాగే లెఫ్ట్ లెగ్ యొక్క యాంకిల్ జాయింట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటాం. ఒకసారి గమనించండి, మళ్ళీ అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ హెడ్ ట్రంక్ పైకి లిఫ్ట్ చేస్తాం. తర్వాత బోత్ ది లెగ్స్ స్ట్రెచ్ చేస్తాం. ఓకేనండి. నెక్ ఎక్స్టెండ్ చేస్తాం. రిలాక్స్. కౌంటర్ పోజ్ అందరూ చేయడానికి ప్రయత్నించండి. ఒక 2 సెకండ్స్ పాటు రిలాక్స్ అయిన తర్వాత మొదలు పెట్టండి. డీప్ ఇన్హేల్ and exhale. Fold your left leg. Left hand to left leg ankle joint పట్టుకోండి. Right leg. Right hand to right leg ankle joint పట్టుకోండి. నెమ్మదిగా తల నాభి వరకు లిఫ్ట్ చేయండి. మెడను బాగా ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడు కాళ్ళు స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. రిలీజ్ ద asana. ధనురాసన్ an excellent ఆసనం అండి. వెన్నుముక స్ట్రెంథన్ అవుతుంది. స్పైనల్ కార్డ్ సమస్యలన్నీ డిక్రీజ్ అవుతాయి. రిలాక్స్ ఇన్ మకరాసన్. 2 చేతులు ఇలా పెట్టుకోండి గడ్డం కింద. రిలాక్స్. కంప్లీట్ రిలాక్సేషన్. పూర్తిగా గాలి పీల్చి వదిలిపెట్టుకోండి. నెమ్మదిగా రైట్ సైడ్ తిరిగి ఒక 2 సెకండ్స్ పాటు అలా ఉండి లేచి కూర్చోండి. రిలాక్స్ ఇన్ సుఖాసన్. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు కృష్ణమూర్తి సార్. ఆల్ ఆఫ్ యూ రిలాక్స్ ఇన్ సుఖాసన్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. రిలాక్స్ అవుతుండండి. రాంబాబు గారు మీరు వచ్చారండి. ఒక్క నిమిషం రిలాక్స్ అవుతుండండి. సార్ ఈ లోపు ఇంకో ఆసనం చెప్పమంటారా? స్టాండింగ్ ఆసనాలు చెప్పండి ఒకటి రెండు. సరే సార్, ఓకే. నెమ్మదిగా లేచి నిలబడండి. అందరూ కూడా నెమ్మదిగా లేచి నిలబడండి. రిలాక్స్డ్ పోజ్లో ఉండండి. ట్రీ పోజ్ చేద్దామండి. వృక్షాసన్ అద్భుతమైనటువంటి ఆసనం. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చక్కగా నెమ్మదిగా
సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ అంటారండి వీటిని. మీ యొక్క రైట్ లెగ్ని చక్కగా ఫోల్డ్ చేసుకోండి. రైట్ కాలు యొక్క పాదం తీసుకొచ్చి లెఫ్ట్ తొడ మీద ప్లేస్ చేయడానికి ప్రయత్నించండి. ఎదురుగుండా ఏదైనా ఒక బిందువు మీద ఫోకస్ పెట్టండి. కెమెరా వైపు చూడొద్దు. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత మీరు ఫోకస్ ఆన్ ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బోత్ ద హ్యాండ్స్ నమస్కార ముద్ర. 2 ఎల్బోస్ స్ట్రైట్ గా ఉండాలి, చెవులకు తాకుతూ ఉండాలి. ఆసన స్థితి అండి. ఓకేనండి, నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్. వృక్షాసన్. రైట్ అండి, అందరూ కూడా స్టాండింగ్ పొజిషన్ లో చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఫోల్డ్ చేసి లెఫ్ట్ తొడమే పెట్టుకోవాలి. ఇక్కడ వరకు అవని వాళ్ళు మోకాళ్ళ దగ్గరైనా పెట్టుకోండి, పర్వాలేదు. బట్ బ్యాలెన్సింగ్ అనేది చూసుకుంటా ఉండండి. రైట్. ఇన్హేల్, రైజ్ యువర్ బోత్ ద హ్యాండ్స్. నమస్కార ముద్ర. ఆసన స్థితిలో సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ఎదురుగుండా ఉన్న ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వెన్నుముక డిజార్డర్స్ తగ్గుతాయి, బ్యాలెన్సింగ్ అద్భుతంగా ఉంటుంది. కనులు మూయొద్దు, తల పక్కకు తిప్పొద్దు. తిప్పారంటే బ్యాలెన్స్ తప్పుతారు. ఆసన స్థితిలో 10 సెకండ్ల పాటు ఉందామండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రిలాక్స్ and then release the asana. Relax. Same with another leg అండి. లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. వృక్షాసన్ విత్ లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ సపోర్ట్ తీసుకోండి చక్కగా. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ తొడ మీద పెట్టుకోండి. ఇన్హేల్. 2 చేతులు నమస్కార ముద్ర. ఆసన స్థితిలో నార్మల్ బ్రీతింగ్ మెయింటైన్ చేయండి. బ్రీత్ హోల్డ్ చేయొద్దు. సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎదురుగుండా ఒక బిందువు మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి. కనులు మూయొద్దు, తల తిప్పొద్దు. బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నించండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రిలీజ్ చేయండి. చేతుల ముందు డౌన్ చేయండి. And then leg release చేయండి. రిలాక్స్ ఇన్,